మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామానికే మొదట దేవునికి మహిమ. షాలేం యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు వింటున్న మీకు అందరికీ హృదయపూర్వకమైనటువంటి ప్రేమ వందనాలు. ప్రత్యక్షంగా పరోక్షంగా దేవుని వాక్యం మీరు వింటూ ఉన్నారు. నవనూతనమైనటువంటి కోణాలు ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నాడు. ప్రతిరోజు తన పలకరింపులో మనం ఏమవుతున్నామంటే ముగ్ధులైపోతున్నాం. అర్థమైందా? లేక లేక పుట్టిన అటువంటి ఒక తల్లికి బిడ్డ జన్మిస్తే ఆ తల్లి ఏడుస్తుందో ఆనందిస్తుందా? అసలు మాట చెప్పాలంటే చూసినప్పుడు ముద్దులాడుతుంది తల్లి. తన కడుపులో ఎలాగుందో తెలియదేమో, కానీ తను బయటకు వచ్చిన తర్వాత ఆ తల్లి తను ముద్దులాడుతున్న విధానం, ఒకవేళ బిడ్డ నల్లగైనా, ఒకవేళ బిడ్డ ఎర్రగైనా, తన బిడ్డ తన రక్తం, అలాగే ఆ తల్లి సంతోషించినట్లుగా దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న సమయం మనం ఎలా ఉండాలి? సంతోషంగా వినాలి. దేవుని మందిరంలో మనం ఉన్నాం, ఎట్లా ఉండాలయ్యా? ఏడుపు ఉండకూడదు, దుఃఖం ఉండకూడదు. మన పాట కూడా పాడుకోను కదా, ఎంత మంచి దేవుడు వేసయ్యా, చింతలని తీరేనయ్యా బాబు. వినాలి ఆయన, చింతలని నిన్ను తీరా కదా. నిన్ను చేరితే ఏం పోయింది? చింతలన్నీ పోయినాయి. నా చీకు, నా చింత, నా చికాకు అంటే అవుతుంది. కష్టపడి వచ్చిన మన జీవితాల్లో రాగానే స్నానం చేస్తే మనకున్నటువంటి ఈ ఎలర్జీ, ఈ చీకంతా పోయి సంతోషాన్ని అనుభవిస్తాం. మంచిది. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో వచ్చి 146వ కీర్తన 6వ చరణాన్ని చదువుకుందాం. 146:6. ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోని సర్వమును సృజించినవాడు. ఆయన ఎన్నడూను మాట తప్పనివాడు. దేవుడు తన మాటలు మన వినికిడులు దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం వాక్యం కొరకై. మహాగణుడైన తండ్రి, మా రక్షకుడా, మీకు స్తోత్రాలు. మీరు వాక్యమై ఉన్న దేవుడు, శ్రీమంతుడు అయిన దేవుడు, సర్వాధికారమైన దేవుడు. ఈ పల్లె ప్రాంతాలలోని వాక్యమును ప్రకటించడానికి మాకు అనుగ్రహించబడినటువంటి అవకాశాలకై స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాయనా, వాక్యమైన మీరు మాతో దర్శించండి. నీ మెల్లని స్వరం, నీ మాధురమైన స్వరం ఈ ఛానల్ చూస్తున్న వారందరిని బట్టి మీకు స్తోత్రాలు. వారందరికి కావలసిన దీవెన, మేలు, క్షేమము, పనిపాటులు, ప్రయాణాలు, రాకపోకలు, ఆరోగ్య విషయాలు భద్రపరిచి, బలపరిచి, బాగు చేయమని, ఆశీర్వాదాలతో నింపుమని, ప్రత్యక్షంగా కూర్చొని వింటున్నవారు, పరోక్షంగా టీవీలో, సెల్ ఫోన్లో చూస్తున్న వారిని మీ యొక్క మహిమ చేత వారిని మాట్లాడి బలపరచుమని యేసు క్రీస్తు వారి పేరిట ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. ఆమేన్ చెప్పారు అంటే అర్థమేమి? అవును ప్రభువా. ఏది అవును? నేనేం చెప్పానో అదన్నీ కూడా అవును ప్రభువా అని అర్థం. మంచిది. మనం చదువుకున్నటువంటి లేఖనంలో ఈరోజు ఈ ప్రాంతం కొరకే ప్రార్థన చేస్తే, నాయనా మురళి, సముద్రము ఎన్ని రకాలుగా పోల్చానో దాన్ని వివరించని చెప్పమన్నాను నన్ను. సముద్రం ఎన్ని రకాలుగా పోల్చాడు, దాని గురించినటువంటి ప్రస్తావన రాత్రి వేళ వినబోతున్నాం. ఏమయ్యా, సముద్రం ఎక్కడో ఉంది, మేము ఎక్కడో ఉన్నాం, సముద్రానికి మాకేమైనా సంబంధం ఉందా అనొచ్చు. సముద్రానికి ఏమీ లేదు. సామెత లోకం అంటారు, ఏదని ఏదొచ్చు కానీ అదే మీరు చెప్పాలి. పెద్దోళ్ళు మీరు చాలామంది ఉన్నారు కదా, సంసారం ఏదొచ్చునేమో కానీ సముద్రాన్ని ఏదలేమన్నారట. బైబిల్ గ్రంథంలో సముద్రానికి చాలా విశిష్టమైనటువంటి ఒక మంచి పాఠాన్ని దేవుడు ఉంచాడు. బైబిల్ మొదటి పుస్తకం ఏదంటే బైబిల్లో ఆదికాండం. ఆదికాండం మొదటి అధ్యాయంలో సముద్రముతో ప్రారంభిస్తాడు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయానికి వచ్చే కొందికి సముద్రముతో ముగిస్తాడు. సముద్రముతో ప్రారంభించబడి సముద్రముతోనే ముగించబడింది. అయితే దాదాపుగా 247 పర్యాయాలు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో సముద్రము అనే పదాలు రాయించాడు దేవుడు. ఏంటయ్యా సముద్రానికి మనకున్న సంబంధం ఏమి అంటే అవినాభావ సంబంధం ఉంది, చాలా దగ్గర సంబంధం. మనం ట్రైన్లోకి వెళ్ళి కూర్చున్నప్పుడు ఆ ముఖానే చూస్తుంది తదేకంగా.
మళ్ళీ ఆమె ఏమో మాట చూస్తున్నామని ఆమాడుతుంది, మనం మళ్ళీ మాట్లాడతాం, మాట 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 కలిపి లాస్ట్కి ఏమైపోయినామా, ఫ్రెండ్షిప్ బంధువులు అయిపోయినాం. ఏమండి కొన్ని సందర్భాలు చూస్తారా, అలా అనుభవాలు ఉన్నాయా? ఉన్నాయి. సీటు కొరకు మాట్లాడాలనుకుంటాం, సీటే ఇచ్చేస్తారు వాళ్ళు. అంటే బంధుత్వం దగ్గర అవుతుంది. వాక్యములో నీకు సంబంధం అవినాభావ సంబంధం అంటారు. బైబిల్ ప్రతిదీ కూడా నీకు అన్వయించుకోవాలి, నీకు అది అర్థం చేసుకోవాలి, దాన్ని అనుభవించాలి, దాన్ని ఆరగించాలి, దాన్ని ఆస్వాదించాలి. అప్పుడే ఆ వాక్యం నీలో కార్యసిద్ధి చేస్తుంది. మనం ఎలాగుంటామంటే దేవుని వాక్యం వినేటప్పుడు ఏమండి గుడిగేసుకుని కూర్చోకూడదు. ఎందుకో గుడిగేసుకుంటే పైన మన మీదకి ఏం పడదు, ఎండా పడదో, చినుకులు పడినా మన మీద పడవు. అట్లా కూర్చోకూడదు దేవుని మందిరంలో. ఎట్ట తోడాలి, వాక్యము చేత మనం ఏమవ్వాలి, తడపబడాలి. మంచు చేత తడపబడాలి, ఎండ చేత కాల్చబడాలి, అగ్ని చేత పరీక్షించబడాలి. అలా ఉండాలి మన జీవితం. నేనెవరు ప్రశ్నించరు ఇంట్లో, ఎందుకంటే నేనే రాజు అంటావు. నిన్నెవరు దబాయించరు, నేనే కింగ్ అంటావు. అయితే నిన్ను పరీక్షించగలిగిన స్థలం ఎక్కడో తెలుసా? దేవుని మందిరం. బంగారం కొలిమిలో అది పుటమవేయబడినప్పుడు అగ్ని వంటి పరీక్షలకు అనుభవించినట్లుగా నువ్వు రోజు అనుభవించాలి. సముద్రాన్ని గురించి దేవుడు రాయించాడు బైబిల్లో. 3 రకాలుగా రాశాడు. సముద్రం, మహాసముద్రం, విశాలమైన సముద్రం రాశాడు. మళ్ళీ చెప్పాలి, సముద్రం, మహాసముద్రం, విశాలమైన మహాసముద్రం రాశాడు. అంటే ఫస్ట్ స్టెప్ ఉంది, సెకండ్ స్టెప్ ఉంది, థర్డ్ స్టెప్ ఉంది. ఎందుకు దేవుడు అలా రాశాడంటే ప్రతి దానికి దాని భావమే చాలా వివరంగా ఉంటుంది. దాని లోతులోకి వెళ్ళినప్పుడు, దాన్ని పరిశీలించినప్పుడు, దాన్ని పరిశోధించినప్పుడు అద్భుతమైనటువంటి వివరణ మనకు తెలుస్తుంది. అందుకే వివరణ అర్థం కావాలంటే సముద్రం చదువుకుంటూ పోతాం. దేవుని వాక్యములో బైబిల్లో సముద్రాలు పోలికల గురించి రాశాడు. సముద్రాన్ని పోలికలతో రాశాడు. మహాసముద్రం అని మీకు కావాలంటే కొన్ని వచనాలు వీటికి వివరణ చెప్తారు, రాసుకోండి. ఆదికాండం 1:10 సముద్రం అని రాయబడింది. రెండవది హెస్కేలు గ్రంథం 47:15 మహాసముద్రం అని రాయబడింది. కీర్తన 104:25 విశాలమైనటువంటి మహాసముద్రం రాయబడింది. విశాలమైన. ఇప్పుడు మనం ఈరోజు దేని గురించి చర్చించుకుంటున్నాం, ఏది గురించి మాట్లాడబోతాడు దేవుడు నీతో నాతో? సముద్రము. సముద్రం అందరూ చెప్పండి, సముద్రము అండి. మామూలుగా చూస్తే ఎవరైనా బీచ్ పోవాలంటే ఇష్టపడతారా, వద్దంటారండి? సముద్రంలో మునగాలనుకుంటారా, మునగకూడదు అనుకుంటారా? ఫస్ట్లో భయం. సముద్రం అంటే భయం. ఆ తర్వాత కొంచెం లోపలికి వెళ్ళే కొద్దికి తడిసినామనుకో మనం ఏమవుతుంది, ఒకసారి పోతే, రెండోసారి పోతే, మూడోసారి భయమే పోతుంది. సముద్రాన్ని గురించి దేవుని వాక్యంలో ఏమని పోల్చి రాసంటే సముద్రం ఒక సమస్య. నెంబర్ 1, సముద్రము ఒక సమస్య లాంటిది. సముద్రాన్ని ఈదడం ఎంత కష్టం కదా. సముద్రం ఈ దరి నుండి ఆ దరికి వెళ్ళాలంటే, విశాలమైన మహాసముద్రం దాటాలంటే ఎంత బలం కావాలి, ఎంత శక్తి కావాలి. సముద్రంతో పోటీ మానవుడు పడగలడా? కానీ సముద్రంతో పోటీ మానవుని రాశాడు దేవుడు. నిర్గమాకాండం 14:15 ఇశ్రాయేలు ప్రజలకు పెద్ద సమస్య వచ్చింది. ఆ సమస్య ఏంటో తెలుసా? ఎర్ర సముద్రము చూస్తున్నాం. చూడండి ఆయన బైబిల్లో నిర్గమాకాండం 14:15 సముద్రము వారికి వచ్చినటువంటి సమస్య. మోషేతో చెప్పుము, నీ చేయి చాపి దాన్ని పాయలుగా చేయము, నడిచిపో. చాలు. సముద్రము మీద ఏమవుతారట? 6 నెలలుగా నడిచిపోదురు. ఇక్కడ గమనిస్తున్నారా? ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఉంచి వారు ప్రయాణమవుతూ వస్తున్నప్పుడు ఐగుప్తులో ఉన్నటువంటి సైన్యము కూడా మరలా వీళ్ళని వెంబడించారు. రాజే పంపించాడు, మరలా రాజే వెనకాల వస్తున్నాడు. సైనికులందరూ పంపించాడు. బంగారు రథాలతో ప్రారంభమై వీళ్ళని ఏం చేయాలంటే ఎట్లా కానీ మళ్ళీ తీసుకెళ్ళిపోనుకున్నారు. దేవుడు ఆజ్ఞాపించి వీళ్ళు దాడుతాడానికి వెళ్తే ఏమడ్డొచ్చింది?
ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. ఇప్పుడు ఎర్ర సముద్రం వాళ్ళకి ఏమైపోయింది, పెద్ద సమస్యగా ఏర్పడింది. అప్పుడు మోషే నాయకత్వంలో వారికి ఉన్న సమస్యలన్నిటిని దేవుడు ఏం చేశాడా, తెంచివేశాడు. ఈరోజు ఈ రాత్రి వేళ ఏ సమస్యలో నీ ఉన్నా ఆ సమస్య ఆయన దగ్గరికి వెళ్తే ఎవరు పరిష్కరిస్తాడు? ఆయన పరిష్కరించగలిగినంటే శక్తిమంతుడు ఆయన. అందుకే దేవుని వాక్యంలో 78వ కీర్తన చూడండి ఒకసారి. 78వ కీర్తన 53వ చరణం. అక్కడ రాబడిన మాట చూద్దామా? వారు భయపడకుండా అది వారు సురక్షితంగా ఏం చేస్తాట, నడిపించాడు. తర్వాత ఏం చేశాడంట, వారిని ముంచివేస్తాడు. ఏ శత్రువు అయితే వ్యతిరేకంగా వచ్చిందో, ఏ శత్రువుకి సమస్యగా భయపడుతున్నారో ఆ శత్రువు జోలికి ఏమండి దేవుడు జోక్యం చేసుకున్నాడు. ఈరోజు నీకు ఏ శత్రువు నేను వెంబడిస్తుందో, సాతాను ఒక శత్రువుగా ఉందా, ఆటంకాలు నీకు ఒక శత్రువుగా ఉందా, అభ్యంతరాలు నీకు ఒక శత్రువు ఉందా, నీ పనివారిని నువ్వు శత్రువులుగా అనుకుంటూ ఉన్నారా, నీ ధనమే నీకు శత్రువుగా మారిపోయిందా? చూస్తున్నా కదండి, కొంతమంది ధనాని కోసం ఏం చేస్తున్నారు, ఆస్తుల కొరకే మనుషులను చంపేస్తున్నారు. ఈరోజు నీకు ఏ శత్రువు నేను వెంబడిస్తుంది, ఆ శత్రువులన్నింటినీ దేవుడు తొలగించి నేను నడిపించగలిగిన స్థితిలోకి మారుస్తాడు. నీ శ్రమలో సముద్రం లాంటి సమస్య, సముద్రం ఎప్పుడు సమస్యలతోనే ఉంటుంది. ఎందుకో తెలుసా? సముద్రానికి ఎప్పుడు సునామీలు వస్తూనే ఉంటాయి. లోపల ఏముంటుందంటే సుడిగుండాలు ఉంటాయి. సుడిగుండాల మధ్యలో సముద్రం కూడా సమస్యల వలబిల పడుతుంది. కొన్ని సంవత్సరాలు, ఒక 5 ఏళ్ళకు ముందు కూడా బహుశా సముద్రమే నిమ్మళమైపోయిందంట. చేపలన్నీ దరికి చేరిపోయినాయంట. సముద్రం కదలలేదంటండి, సముద్రమే కదలలేదంట. యూట్యూబ్లో కూడా ఈ విషయాలన్నీ కూడా మనం చూసాం. అర్థమైందా? కదిలే సముద్రమే ఏమైందా, కదలకుండా పోతున్న నమ్మగలమా? ఏమయ్యా కిండలాడుతున్నావా? సముద్రం ఏందయ్యా అలా లేకుండేది, సముద్రం ఏందా కదలకుండేది అంటే ఉంది అలా విధంగా. ఒకరోజు అలా చేయబడింది. ఒక చోట మరొక చోట రాబడుతుంది. యూట్యూబ్ ఛానల్లో విన్నాం. సముద్రం ముందుకు వచ్చేసిందట, ఇంకోటిగా సముద్రం 2 కిలోమీటర్ దూరం లోపలికి వెళ్ళిపోయిందట. మొత్తం నడిచిపోయే దారిలాగా కనిపిస్తుందట. ఈరోజు సముద్రానికి కూడా ఏమని తెలుసండి, సమస్య ఉంది. సముద్రానికి సమస్య ఉంటే ఇప్పుడు నీకు సమస్య ఉండదా? మనిషి అన్నవాడికి శ్రమ లేకుండా, కష్టం లేకుండా, బాధ లేకుండా, వేదన లేకుండా, శ్రమలు లేకుండా జీవితం ముగింపు పైన కష్టం. సమస్యలు పడాల్సిందే. చెట్టును అడగండి, అది కూడా ఇరిగి పడిపోతుంది. అయ్యో గాలి వల్ల నేనే విన్నాను, నేను పడిపోయినానంటది. ప్రతి జీవికి ఏమో తెలుసా, సమస్య. పక్షిని అడగండి, అయ్యో ఈ గాలి వాళ్ళకి నా గూడంతా చెదిరిపోతుంది, నాకు సమస్య. అయ్యో జంతువులు అడగండి, అయ్యో అడవి లేకుండా నన్నంతా చెట్లన్నీ నరికేస్తే మేము ఏడుండాలనుకుంటున్నామని, వాటి సమస్య. సమస్య లేని మానవుడు అంటే భూమి మీద ఎవరో లేరు, అందరూ సమస్యలే. ఉద్యోగం చేసే వాళ్ళకి మీకేమయ్యా అను, ఎవరిని అనేదా? ఉద్యోగాలు మీకేమంటారో వాళ్ళ బాధ ఏమండి పేదవాడి కంటే ఘోరంగా ఉంటుంది. పేదవాడు తృప్తిగా భోంచేయగలుగుతున్నాడు, సంపాదించి ఆ పూట అప్పుడు కష్టపడి అరువుగా తిన్నాడు. కానీ ఉద్యోగస్తుడు అరువుగా తినాలన్నా ఆలోచిస్తూ ఉంటాడు, అప్పులు పాలవుతాడు. చూడడానికి పైన పటారం, లోలం లోటారం అంటారు చూడు, అట్టుంటుంది వాళ్ళ జీవితాలు. అందరూ కాదు, కొందరవే. అట్టని మళ్ళీ అందరూ అనుకోపోతాడు ఆయన. కొందరు జీవితాలు అలాగున్నాయి. ఏదేమైనా ఏ ఉద్యోగస్తుడు ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్టుగా శ్రమలు ఉంటాయి. సముద్రము మధ్య సమస్య, సముద్రమే చీలిపోయిందట. ఇప్పుడు సముద్రం నోరు ఉంటే ఏమి దేవుడా నన్ను ఇటు చేసిన విధి నీకు న్యాయమైనా, నీకు ధర్మమా? 2గా చీల్చేస్తే ఎట్నైనా, 2గా చీల్చేస్తే ఎట్నైనా. ఆరిన నేలగా దేవుడు చేశాడండి. ఆయన మాట్లాడితే సముద్రమే లోబడాలి. లోబడిందా లేదా? పాయలుగా నిలబడ్డాయి. చూడండి, కావాలంటే 107వ కీర్తన 24 వచ్చారను 107:24 రాయబడిన మాట చూద్దామా?
యెహోవా కార్యములను ఆ, సముద్రములో ఆయన చేయు అద్భుతములు చూచి సముద్రములో ఆయన చేసిన అద్భుతాలు చూశారు ఇశ్రాయేలు ప్రజలు. ఈరోజు నీ జీవితం సముద్రం లాంటి సమస్యలో ఉన్నావా, అద్భుతం చూస్తావు, ఆయన నీ పక్షాన ఉన్నాడు. చెప్పలేని బాధలో ఉన్నావా, నీ భర్త విషయంలో, నీ భార్య విషయంలో, నీ బిడ్డల జీవితంలో చెప్పలేని రోగాల మధ్యలో ఉన్నావా, ఈరోజు ఇశ్రాయేలు ప్రజలు పడిన శ్రమల్లో సముద్రాన్ని చీల్చంటే నువ్వు ఊహించగలవా? అసలు ఎవరి వల్ల అవుతుందా? ఏమయ్యా నీ వల్ల అవుతుంది సముద్రం చీల్చడానికి? సముద్రం మునిగేదానికి అవుతుంది నీ వల్ల, దాన్ని చీల్చేదానికి నీ వల్ల కాదు. అది చేయగలిగిన ఎవడో తెలుసా? సముద్రాన్ని చీల్చగలిగిన దేవుడు. ఈరోజు నీ జీవిత శ్రమలో ఏదైనా చీల్చగలిగిన దేవుడు ఆయన. అందుకే ఎవరి దగ్గరికి రావాలి? పాడుకున్నావు కదా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, బా నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. ఆయన చెంతకొచ్చ చాలు, నీకు ఏ రోగమా, ఏ రుగ్మత, ఏ దరిద్రత నీలో ఏలుబడి చేసే అధికారం ఆయన ఇవ్వడం. అందువల్ల ఆయన పాదాల చెంతకు రావాలి రాత్రి వేళ. సముద్రానుకున్న సమస్యనే వారి జీవితాలకు సహాయం చేశాడు. ఇక రెండవది గురించి మనం ఆలోచన చేద్దాం. రెండవది, సముద్రాన్ని దేవుడు ఒక సమస్యకు పోల్చాడు. సముద్రాన్ని 78వ కీర్తన 15వ వచనంలో సముద్రం రెండవ దానికి పోల్చాడు దేవుడు. సముద్రం అంట రెండవ దానికి పోల్చాడు. చదువుదాం త్వరగా. 78:15 అరణ్యములో ఆయన బండలు చీల్చి ఏందట, సముద్రమంతా సమృద్ధిగా నీరు వారికి త్రాగనిచ్చాడు. ఎవరు వాళ్ళు? వాళ్ళు కూడా ఇశ్రాయేలు ప్రజలే. ఒకప్పుడు నీళ్లు ఉందని బాధపడ్డారు, రెండవది నీళ్లు లేవని బాధపడుతున్నారు. ఈరోజు ఎక్కువైనా కష్టమే జీవితానికి, తిండి తక్కువైనా బాధే, ఇల్లు లేకపోయినా బాధే, ఇల్లు ఉన్నా బాధే, ఉద్యోగం ఉన్నా బాధే, ఉద్యోగం లేకపోయినా బాధే, కడుపు ఎక్కువైనా బాధే, కడుపు తక్కువైనా బాధే, కళ్ళు కావాలంటే అది, కడుపు వద్దంటది. జీవితం ఒక సాఫీగా, ఒక సమపాలుగా మనం పెట్టుకోలేం. ఇంత మట్టుకు చాలు అనుకో. మనం ఎలాంటి వారంటే, మా చేతులు జోడించి చెప్తున్నాను, మీరు తప్పుగా అనుకోదే, మనం ఎలాంటి అంటే కుక్క లాంటి వారం. ఎందుకు చెప్ప? అది ఎంత తినడానికి ఏముండదు, ఇంకా తృప్తుడు తినేసి మళ్ళా కక్కుతుంది కదండి. మానవుని జీవితం అటువంటి పరిస్థితులు గుండా చూస్తా ఉన్నాం. మానవుని జీవితం ఆలోచించండి. ఎందుకంటే మానవ యొక్క జీవిత విధానంలో మనం చదువుకున్న వాక్యం ప్రకారం 78వ కీర్తన 15వ వచనంలో ఏం చదివాం? అక్కడ చదవబడిన మాట, అరణ్యములో బండను చీల్చి వారికి సమృద్ధిగా నీళ్ళు. అక్కడ రెండవ పోల్చాడు దేవుడు. సముద్రము ఏం చూపించంటే సమృద్ధి కలిగిన నీళ్ళు. అంటే బండలో సముద్రం అంత నీళ్లు రప్పించాడు అంటే అర్థమైందా? కఠినమైనటువంటి జీవితం. బండలో నీళ్ళు ఉంటాయా? బండలో ఎంత ఉంటాయి నీళ్ళు? సముద్రం అంత నీళ్ళు. సముద్రం ఎంత పెద్దదంటే చెప్పలేము. అంత పెద్ద సముద్రం అంత నీళ్ళు సమృద్ధిగా నేను ఇస్తాను అంటే అర్థం ఏంటి తెలిసిన? దేవుడు అనుకుంటే చెట్టులో నుంచి అనేస్తాడు, రాయిలో నుంచి అనేస్తాడు, కొండలో నుంచి అనేస్తాడు, వాగులో నుంచి అయినా వస్తాడు, సరస్సులో నుంచి అయినా ఇస్తాడు. ఆయన ఇవ్వాలనుకుంటే ఎట్టనేస్తాడు. అది ఆయన ఇవ్వాలంటే నువ్వేం చేయాలి? వాళ్ళు ఆ బండ దగ్గర పోయినారా లేదా? వాళ్ళు సమృద్ధిగా నీళ్లు కావాలి. అయ్యా అన్నీ ఉన్నాయి, నీళ్లు లేకుండా దప్పిగ్గా ఉన్నాం మేము. 6 లక్షల మందికి ఏమండి బైబిల్లో రాయబడుతుంది, 20 లక్షలు మాకు చోట రాబడుతుంది. అంతమందికి నీళ్ళు ఆడాలి. మనమైతే ఒక పెళ్లి చేసామనుకో, ఒక 2,000 మంది మనుషులు వస్తే ట్యాంకులు తెచ్చిపెట్టాలి, నీళ్ళ ట్యాంకులు. అన్ని లక్షల మందికి యాడ్ తెచ్చిపెట్టే నీళ్ళ ట్యాంకా కూడా తగిలించుకోబోతున్నాం. అడవిలో పోయేకి ఆ రోజులు చూస్తున్నాం, బాటలు తగిలించుకోబోతారు. ఎందుకంటే నీళ్ళు ఏడ దొరికినప్పుడు వాటర్ బాటిల్ సపోర్ట్. ఇక్కడ నేను నేర్చుకోవాల్సిన పాట ఒకటి, మరి చూస్తే బండలో నీళ్లు సమృద్ధిగా దేవుడు వారికి ఇచ్చాడు. సముద్రం ఏమి చూపిస్తే సమృద్ధిని చూపిస్తుంది. అంతే కదమ్మా. సముద్రం ఎప్పుడు ఖాళీగా ఉంటుందా?
నీళ్ళు ఎంత అవుతుందో పొయ్యమన్నా పొయ్యి 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 అంటది. ఏదా మనమైతే నోరు ముయ్యి అంటాం. మనం ముయ్యి అంటాం, అది పొయ్యి అంటది. నోరు ముయ్యి అంటాం ఎక్కువ పదాల్లో. షటప్ యువర్ మౌత్, నోరు మూసుకొనిడో. మన పదాలు కఠినంగా ఉంటాయి. సముద్రానికి ఎంత వర్షం పడినా ఓ వానలారా నా మీద పడద్దు అని అంటదా? అది అందో. సముద్రానికి ఎంత తీసిపోస్తా ఉన్నా కూడా అది ఇంకా అది ఆస్వాదిస్తూనే ఉంటుంది. సముద్రానికి ఎంత నీళ్ళు పోసినా సరిపోదంట. ఏమండి, మన జీవితాల్లో చూడండి, సమృద్ధిగా ఎంత ఉన్నా మనకేమి దేవుడు ఎంత ఇచ్చినా, ఎంత చేసినా, ఎంత పెట్టినా, ఎంత చూసినా ఏమంటారా, అన్నీ మర్చిపో. ఒక్కరోజు ఒక చిన్న గాయం ఇచ్చాడుకో, ఏమి దేవుళ్ళే కానీ బాధ పెట్టాడు దేవుడు నన్ను. ఇప్పుడు ఇంత ముందంతా చేసింది ఏమైంది? అడే లోకం అంటే బూడిదలు పోసిన పన్నీరు అయిందట. ముందంతా చేసింది మర్చిపోతాం. ఆ రోజు జరిగిన మాత్రమే గుర్తుపెట్టుకుంటాం. దీని ఏమంటారు విశ్వాసుల్ని? లోకాన్ని ఏమంటారు? కృతజ్ఞత ద్రోహులు అంటారు వీళ్ళని. ఇంకొక మాట చెప్పంటే పచ్చిగా తిన్నింటికి వాసాలు లెక్కేస్తున్నాను అంటారు లోకం. అది అంటారు. దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చి, కరోనాకి ముఖ్యంగా ఏం కావాలి? ఆక్సిజన్ లేకపోతే కొట్లాడుకొని ఎంత బాధపడి అడుక్కొని డబ్బులు పెట్టి లక్షలు పెట్టి ఆక్సిజన్ కొరకు పోరాడినారే. ఒక్క సంవత్సరంలో ఆక్సిజన్కే అంత అడ్రస్ లేకపోయి కొందుకు ఆరాటపడ్డామే. ఈరోజు ఫ్రీగా ఏం పెడతాడు దేవుడా? ఒకరోజు ఆక్సిజన్ ఖర్చు వాల్యూ 3000, 24 గంటలకి. ఎంత? అటైతే ప్రభుకు మనం ఎంత ఇవ్వాలి రోజా? అనా ఏమి ఇచ్చినాళ్ళు దేవుడు నాకు నాయన. అది ఏమి ఇచ్చినాళ్ళు అంటే ఆయన్ని కోట్లు ఇచ్చినాడు. 30 రోజులకి ఇంటికి 2,000 రూపాయలు లెక్కైనా ఎంత అవుతుందా? ఎంత? 60,000 కట్టాలి. ఎవరికా? దేవుడికి 60,000 కట్టండి. ఎటైతే రోజు వేయండి, తెచ్చి ఉండి వేయండి 60,000. మళ్ళా ఓన్లీ ఆక్సిజనే కాదు, మరి టెస్ట్ చేసినందుక డాక్టర్ చేయబట్టుకుంటే 500 తెలుసా మీకు? హార్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, చేయబట్టుకున్న డాక్టర్ కన్సల్ట్ డాక్టర్ 1 టైం 500 రూపీస్ రాస్తున్నారడా. మా డాక్టర్ ఫీజు కట్టాను ఎంతమ్మా అంటే 500. నేను కట్టాను కాబట్టి చెప్తున్నాను. డాక్టర్ అటు వచ్చి చూసుకోకపోతే కూడా చాలంట 500 కట్టాలి. అట్టయితే మన డాక్టర్ రోజు నేను చూస్తా పోతలా? యేసుప్రభు నేను ఎన్నిసార్లు చూస్తుంటాడా? ఆయన చూడకపోయింటే ఈరోజు నువ్వు ఉండేవాడివి కాదు. ఆయన చూస్తున్నాడు కాబట్టి నువ్వు ఇంకా బతుకున్నావు. నీ భద్రత, నీ ప్రయాణంలో, నీ రాకపోకలో, నీ ఆరోగ్య విషయాల్లో, నీ పనిపాటల విషయంలో ఎంత ఎత్తుకెక్కుంటావు శారో మీద. దేవుడు నిన్ను కాపాడలేదా? ఒక బడిలో పోతుందట పాప ఎగిరి కింద పడి పూడ్చింది. ఎడన తల బగిలి ఉంటే ఏమై ఉండాలి? చిన్న గాయాలు తప్పించుకుంది. దేవా, ఇక్కడ ఎంతోమంది పడ్డారు, చనిపోయారంట, కానీ నన్ను బతికించావు ప్రభు, నీకు స్తోత్రం ఏందంట. ఆ స్థలంలో పడిన వాళ్ళంతా చనిపోయినారంట, ఆ అమ్మాయి ఒకటి బతికిందంట. ఇప్పుడు దేవుడు కాపాడలేదా? అమ్మా, ఇది నిజ సంఘటన చెప్తున్నా నేను, నిజంగా జరిగిన విషయాలు. ఇంతగా దేవుడు మేలు చేస్తూ ఉంటే నువ్వు ఉన్నావయ్యా అంటారు కొంతమంది. నాతో అంటారు ఈ ముండా దేవుడు అంటారు. దేవుడు అంటే అంత ఘోరంగా మాట్లాడతావు నువ్వు, అంత నీచంగా మాట్లాడతావా? దేవుడే లేకపోతే ఎందుకదా, నీవే లేకపోతే నేనేమైపోదునో. మన జీవితాల్లో దేవుని బట్టి స్థానం, శ్రోతలారా, భక్తులారా, శ్రేయోభిలాసులారా, లోకస్తులారా, గ్రామస్తులారా వినండి, దేవుడు ఉన్నాడు కాబట్టి నీ జీవితానికి ఇంత మాత్రం. చాలామంది లేరు అనుకుంటే అసలు దేవుడు లేకపోతే మన జీవితంలో దండం ఎట్ట పెడుతున్నాం, ఎట్ట మొక్కుతున్నాం, ఎట్ట ఆరాధిస్తున్నాం, ఎందుకు వెళ్తున్నాం, ఎందుకు నమస్కరిస్తున్నాం, ఎందుకు ఆరాధిస్తున్నాం, ఎందుకు పొగడుతున్నాం? ఆలోచన చేద్దాం. దేవుడు నీకు సమృద్ధిని ఇచ్చాడు. ఆ సమృద్ధిని నువ్వేం చేసుకోవాలి? కాపాడుకోవాలి. దేవుని మందిరానికి వెళ్ళే సమృద్ధి నీకు ఇచ్చాడు. నడవగలిగిన సమృద్ధి దేవుడు నీకు ఇచ్చాడు. పాడగలిగిన స్వరం, గళం, బలం, గొంతు దేవుడు నీకు ఆ సమృద్ధి ఇచ్చాడు. వాడుతున్నావా? పాడుతున్నావా? నడుస్తున్నావా? ఏడ బ్రదర్ ఇప్పుడే పోయొచ్చా, బాగా కొంచెం బిజీగా ఉన్నానా, ఇప్పుడు రాలే అంటావా? అదే మాట నేను మురళి, నాకు ఆరాధన జరుగుతుంది, పరలోకులు స్తుతి యాగంలో ఉన్నాను మురళి, ఇప్పుడు నేను నీ దగ్గరికి రాలేనంటే నేనేం చెప్పగలను? నా దగ్గరికి వచ్చే దేవుడు నేనున్నాను అని తడుతున్నప్పుడు ఆ దేవాదేవుని ఎలా మర్చిపోతాం? ఏమ్మా, దేవుని మందిరికి ఎట్ట మేలుకోవాలి, ఎట్ట వినాలి వాక్యం? ఎట్ట చెప్పాను ఎంత ముందుగా?
దేవుని వాక్యం నీలో సమృద్ధిగా నింపబడి వెళ్ళాలి. నా గిన్నె నిండి ఏమవ్వాలా? అది మీరు ఎప్పుడైనా పాలు పోసేవచ్చు చూడండి. గిన్నె చొమ్ములను పోసేప్పుడు వాళ్ళు ఎట పోస్తారు తెలిసిన, నిండికి పోస్తే పాలు పొంగి కిందకి రావాలి. అప్పుడు ఎవరికి తృప్తి? పోసేవాడికి కాదు, పోయించుకునేవాడికి తృప్తి. అట్ట ఇస్తున్నాడు దేవుడు నీకు. గిన్నె నిండి పోర్లే అనుభూతిలో నీకు ఎంత ఇచ్చి నీకేం లేదు, తృప్తి లేదు. తృప్తి లేదు. ఎంత సంపాదించినా నీకేం లేదు. ఎంత దేవుడు ఆరోగ్యం ఇచ్చినా, ఎంత సంపాదించినా, ఎంత మిగలబెట్టేదో, ఎంత జీవితానికి ఇచ్చినా సరిపోలా. దేవుడు అన్నాడు 24 గంటలు 8 గంటలు దేవుడు ఎందుకు ఇట్లా ఉంచాడంటే మీరు 36 గంటలు ఇచ్చినా కూడా పనిచేస్తారని. అందుకే పగులు రాత్రి పెట్టాడు దేవుడు. బహుమేధావులు ఎవరా? మానవుడు మేధాశక్తి కలిగినాడు అనుకుంటున్నాడు. రెస్ట్ లేకుండా పని ఓటీ చేస్తున్నాక 8 గంటలకు మించి ఓవర్ డ్యూటీ. గంట పని చేస్తే 2 గంటలు పని చేస్తే ఇంకేదైనా వస్తుంది. కష్టపడి చివరికి నువ్వు సంపాదించి నువ్వు తినలేకపోతున్నావు. సంపాదించే కడుపున తినండి. నీ సంపాదన తృప్తిగా తిను, ఆరోగ్యంగా తిను. నీ డబ్బు నీది. నీ రెక్కల కష్టం నువ్వేం చేయాలి? ఈరోజు నీ రెక్కల కష్టం వడ్డీలకు పోతుంది. నీ రెక్కల కష్టం సంఘాలకు పోతుంది. నీ రెక్కల కష్టం ఎక్కడికెక్కడ పోతుంది. ఎంత బతికినంత వరకు అప్పులు బతికే. సమృద్ధి లేని జీవితం కారణం తెలిసిన, అప్పులు అవ్వడానికి కారణం తెలుసండి. మీ జీవితంలో సుఖభోగాలు అనిపించి తృప్తి కొరకే నువ్వు అప్పులు పాలైపోతున్నావు. తృప్తి కొరకు ఏమవుతున్నావు? ఆ పూట బాగుంటే చాలను కొట్టున్నావు, 2వ రోజుకి ఏడుస్తూ మూల కూర్చుంటున్నావు. దేవుని మందిరం రాకుండా దేవుని బాధ పెడుతున్నావు. ఇది ఎంతవరకు న్యాయం? ఆలోచన చేయాలి. సమృద్ధి అని మాట చూస్తూ ఉన్నాం. 3వ చూద్దామండి. యెషయా గ్రంథం 57:20. త్వరగా మనం ముగిద్దాం. యెషయా గ్రంథం 57:20 చదువునాయనా. భక్తిహీనులు కదులుచున్న సముద్రం వంటి వారు చాలు. 3వ కారణం ఏమని పోల్చాడు దేవుడు? సముద్రానికి దేనికి పోల్చాడంట? భక్తిహీనులకు పోల్చాడు. ఒకటేమో సమస్యలకు పోల్చాడు, 2వదేమో సమృద్ధికి పోల్చాడు, 3వది ఏం చేయబోల్చండి? మనమైన భక్తిహీనుడు అంటే భక్తిహీనులే ఉంటే ఎవరో? భక్తి ఉండి దూరం అయిపోయిన వాళ్ళు, భక్తి ఉండి పోగొట్టుకున్న వాళ్ళు, భక్తి ఉండి చెడిపోయిన వాళ్ళు. భక్తిహీనులు పాడైపోతారని బైబిల్లో రాయబడింది. అమ్మా ఈరోజు తెలుసుకో, నీ భక్తి నిన్ను బాగు చేస్తుంది, నీ భక్తి నీకు బలమిస్తుంది. భక్తిహీనుడుగా ఉన్నావా, శక్తిహీనుడుగా ఉన్నావా, నష్టాన్ని కలిగించి బాధలోనికి వెళ్ళిపోతావు. నీకు తెలీదు. ఆటోమేటిక్గా భూమి మీద వాటిని అనుభవించవలసిందే. అందుకే దేవబడిన మాట చూస్తూ ఉన్నాం. కాబట్టి సముద్రం 3వది మనం చూస్తున్నాం, భక్తిహీనులకు సాదృశ్యంగా రాశాడు. సముద్రం సమస్యలకు సాదృశ్యంగా రాశాడు. సముద్రం సమృద్ధికి సాదృశ్యంగా రాశాడు. సముద్రం భక్తిహీనులకు సాదృశ్యంగా రాశాడు దేవుడు. చివరిగా చూద్దానండి, యోధా పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం, 4వ విషయం చూద్దాం. యోధా 1:13 అంటే ఒకే అధ్యాయం అది. వెళ్ళగక్కువారై సముద్రము యొక్క ప్రచండమైన అలలుగాను అది ఇక్కడ రాశాడు. మార్గము తప్పిపోయే స్థితిలో ఉన్నవారుగా ఉన్నారు. ఇదేమి రాయబడుతుందంటే సముద్రములో తప్పిపోయేవారు. సముద్రం వెళ్తున్నాం అనుకోండి, అలలో ఏం చేస్తుందంటే ఆ రూట్ మ్యాప్ని ఏం చేస్తుంది తెలిసిన, ఒకవేళ గాలివాన వచ్చిందనుకోండి, ఆ సిగ్నల్ చూపించకపోతే వేరొక మార్గంలోకి వెళ్ళిపోతుంది. ఎప్పుడైనా మీరు ఫ్లైట్ పోయేటప్పుడు చూస్తారు, పైన ఆకాశంలో వాన పడేటప్పుడు ఏమవుతుందంటే ఆ సిగ్నల్స్ సరిగ్గా పనిచేయకపోతే వెళ్ళాల్సిన రూట్కి వెళ్ళకుండా వేరే రూట్కి ఏమవుతుంది, డైవర్ట్ అయిపోతుంది, వేరే దిశలోకి వెళ్ళిపోతుంది. అంతా కూడా శాటిలైట్స్తో అంటే అంత టెక్నాలజీతో అది విమానం వెళ్తుంది. అది తేడా మారిపోతుంది. ఇప్పుడు చూసి సెల్ ఫోన్లో ఏముంది, ఒకప్పుడు పెద్ద టీవీ చూస్తాను, ఇప్పుడు చేతిలోనే ఉందా సెల్ ఫోన్ టీవీ అయిపోయింది. నెట్ మానవ జీవితాన్ని ప్రభావితం చేసేస్తూ ఉంది. కాబట్టి తప్పిపోతున్నారు మానవుడు, చాలా రకాలుగా తప్పిపోతారన్నమాట. ఎక్కడ తప్పిపోతారో? హృదయంలో తప్పిపోతున్నారట మనుషులంతా కూడా. ఆలోచించి హృదయంలో మానవుడు తప్పిపోతున్నాడు. అక్కడ యాకోబు పత్రిక 3వ అధ్యాయం 2వ చదువునైనా, ఒక మానవుడు తప్పిపోతూ ఉంటే దేవదేవుడు చేసే కార్యం త్వరగా మనం అనేక విషయంలో
మనమందరము తప్పిపోవచ్చు. అవునండి, తప్పిపోయిన మానవుని కొరకు ప్రభు ఈ లోకానికి వచ్చి రక్తం కార్చి ప్రాణం పెట్టి చనిపోయాడు. నమ్ముతావా యేసయ్య నీవు ఈ రాత్రి వేళ? నీ పాపాల కొరకే ఆయన మరణించాడు, నీ పాపాల కొరకే సిలువేయబడ్డాడు, నీ పాపాల కొరకే